నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, నమస్తే. చెప్పు. పోయిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆహ్, పోయిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నిన్న ప్రెస్ మీట్ పెట్టినారు. నేనేమో పలావ్ పెడతానన్నాను, చంద్రబాబు బిర్యానీ పెడతా అన్నాడు. ఇప్పుడు ఆ పలావు లేదు, బిర్యానీ లేదు. మరి ఏపీకి ఏం కావాలంటే ఏం చెప్తారు సార్? పలావులు, బిర్యానీలు, కిచిడీలు ఇయన్నీ గూడాను ఏదో ఫ్లోలో మాట్లాడుతా ఉంటారు అంతే. అంతకంటే ఏం లేదు. ఎందుకంటే ఈ పదాలు జనాలకు బాగా తెలుసు కాబట్టి. ఎవరు అధికారంలో ఉన్నప్పటికి కూడాను ఏపీకి కావాల్సింది ఏమిటి అంటే సంక్షేమము, అభివృద్ధి, చక్కటి రోడ్లు, మంచి విద్యా విధానము. పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్‌కి ఎట్లా తీసుకురావాలి? నీకు ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు వస్తే గానీ అందులో ఎంప్లాయ్‌మెంట్ రాదు. పరిశ్రమలు వస్తే జీఎస్టీ వస్తుంది, పరిశ్రమలు వస్తే ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, పరిశ్రమలు వస్తే కస్టమ్స్ వస్తుంది, పరిశ్రమలు కనుక వచ్చినట్టయితే మిగిలినటువంటి ట్యాక్సెస్ కూడా వస్తాయి. ఆ ట్యాక్సెస్ అన్నీ కూడాను సెంట్రల్ గవర్నమెంట్కి పోయి దాంట్లో షేర్ మనకు వస్తుంది. అంటే నీకు దానికి కావాల్సింది ఏంటి? పరిశ్రమలు కావాలి. పరిశ్రమలు కావాలి అంటే నీకు రెండు పద్ధతులు. ఒకటి, ఆంధ్రప్రదేశ్ విభజన చేసినప్పుడు రాజ్యసభలో, లోక్సభలో మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పారు. అనౌన్స్ చేశారు ఆయన. అది చట్టంలో పెట్టలా. వెంకయ్యనాయుడు గారు, సుజనా చౌదరి లాంటి వాళ్ళందరూ కూడాను మేము అధికారంలోకి వస్తే 10 ఏళ్ళు ఏంటి 15 ఏళ్ళు ఇస్తామని కూడా చెప్పారు. మరి వెంకయ్యనాయుడు గారు ఆ పని చేయలేదు, మోడీ గారు ఆ పని చేయలేదు. మరి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారా లేదా అనేటువంటిది ప్రజల విజ్ఞతకే వదిలేద్దాం. పరిశ్రమలు ఇప్పటికైనా సరే రావాలి అంటే కనీసం పన్ను రాయితీలన్నా ఇవ్వాలి ఒక 10 సంవత్సరాల పాటు. నేను చేసిన క్యాలిక్యులేషన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్కి పన్ను రాయితీలు ఒక 10 సంవత్సరాలు కనుక ఇస్తే, పన్ను రాయితీలు అనేటువంటిది ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ అది. అది చాలా ఇంపార్టెంట్ అది. ఏ రకమైనటువంటి ట్యాక్సెస్ కట్టేటువంటి పని లేదు. దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటి? పివి నరసింహారావు గారు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ స్కీమ్ తీసుకొచ్చారు. 20 సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్ కానీ, హార్డ్వేర్ కానీ, సర్వీసెస్ కానీ, ఇంకొకటి కానీ ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నా సరే 20 సంవత్సరాల పాటు ఎటువంటి ట్యాక్సెస్ లేవు. ఇంచుమించుగా 70-80 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. భారతదేశంలో ఇండియా అనే ప్రపంచంలో ఇండియా అనేటువంటిది సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్కి హబ్ అయింది. నేను కూడా దానికి ఆడిటర్గా ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అస్సలు ఫారిన్ కరెన్సీ లేదు. ఇంకొక 15 రోజుల్లో మన దగ్గర డాలర్లు అయిపోతాయి, మనం ఆయిల్ కొనుక్కోవాలి, గ్యాస్ కొనుక్కోవాలన్నా కానీ డబ్బులు లేవు అనుకున్నటువంటి పరిస్థితుల్లో ఐ థింక్ 300 టన్నులో 3000 టన్నులో చంద్రశేఖర్ గారు ఉన్నప్పుడు అనుకుంటాను ప్రపంచ బ్యాంక్ దగ్గర వాళ్ళ దగ్గర పెట్టి డబ్బులు తీసుకొచ్చారు. అవి కూడా అయిపోవచ్చినాయి. ఫారెన్ కరెన్సీ రావాలి అంటే ఇండియాలో తెలివిగల వాళ్ళు ఉన్నారు, తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సాఫ్ట్వేర్ ఇస్ ద మంచి సెక్టార్. టూరిజం అనేటువంటిది ఇంకొక సెక్టార్. ప్రాక్టికల్గా నేను కూడా పివి నరసింహారావు గారితో వాళ్ళతోటి మాట్లాడేవాళ్ళని కాబట్టి నాకు తెలుసు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ప్లస్ హార్డ్వేర్ ఇండస్ట్రీ ప్లస్ టూరిజం, ఈ రంగాలలో కనుక ట్యాక్స్ కన్సెషన్స్ కనుక ఇచ్చినట్లయితే ఫారెన్ కరెన్సీ దాంట్లో నుంచి బయటపడతాము. టూరిజం సెక్టార్ ఒక్కటే కనీసం 1 కోటి మందికి ఉద్యోగాలు ప్రొవైడ్ చేస్తుందండి. సాఫ్ట్వేర్ రంగంలో కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఫారెన్ కరెన్సీ ప్రాబ్లం పోతుంది అంటే రెండూ చేయడం కష్టం కదా అని సాఫ్ట్వేర్ ఒకటి చేశాడు ఆయన. అదొక స్కీమ్ అనమాట. అది బయటపడ్డామా లేదా? మన బంగారం అంతా మనం వెనక్కి తెచ్చేసుకున్నామా? ఇప్పుడు మనకి ఇంచుమించుగా $600 బిలియన్ ఆఫ్ ఫారెన్ కరెన్సీ ఉందా లేదా? ఒక్క వ్యక్తి తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయం మూలకంగా రూపురేఖలు మారిపోయినాయా లేదా? ఎవరైనా ఒప్పుకు తీరాల్సిందేగా. మళ్ళీ మన టాపిక్లో డైవర్ట్ అయిపోతాం మనం. అందుకని ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు నువ్వు ఏపీకి ఏమి కావాలని కదా అడుగుతున్నావు. నేను చేసిన ఒక చిన్న క్యాలిక్యులేషన్ ప్రకారం కనుక చూస్తే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా వద్దు, పన్ను రాయితీలు ఇవ్వు నాకు, పన్ను రాయితీలు ఇవ్వు నాకు చాలు. ఆంధ్రప్రదేశ్ దమ్మేందో చూపిస్తా. వాళ్ళు 15,000 కోట్లు ఇచ్చారుగా బడ్జెట్లో. నువ్వు ముందు ఈ టాపిక్ పూర్తిగానే 10 సంవత్సరాల పాటు మీరు పన్ను రాయితీలు కనుక ఇస్తే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్కి ఇచ్చినట్టే 2 లక్షల కోట్ల రూపాయలకి తగ్గకుండా 2 లక్షల కోట్ల రూపాయలకి తగ్గకుండా 11వ సంవత్సరం దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఇన్కమ్ పోతుంది.
జిఎస్టీలో 18% అంటే 9% మోడీ గారికి పోతుంది, 9% రాష్ట్రానికి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం వాళ్ళకి పోతుంది, మనకు వచ్చే షేర్ వస్తుంది. సెంట్రల్ ఎక్సైజ్ మొత్తం వాళ్ళకే పోతుంది, మనకు వచ్చే షేర్ వస్తుంది. కస్టమ్స్ డ్యూటీ మోడీ గారికి పోతుంది, మనకు వచ్చే షేర్ మనకు వస్తుంది. ఇది గొప్ప కాంట్రిబ్యూషన్. ఇది కేంద్ర ప్రభుత్వం పన్ను రాయితీలు ఇస్తే చాలు. పోనీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనుకో, మనం రాష్ట్రం వైపు నుంచి మనం ఏం చేయొచ్చు? మీరు ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమ పెట్టుకోండి. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను. నేను 50% ఆఫ్ ద జిఎస్టీ రీయింబర్స్ చేస్తా. 50% ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ 5 సంవత్సరాల పాటు నేనే కడతాను, రీయింబర్స్ చేస్తాను. మీకు స్కీమ్ పెట్టు, పరిశ్రమలు వస్తాయో రావు, పరిగెత్తుకుంటూ వస్తాయి పరిశ్రమలు. ఇది ఒక పద్ధతి. ఇసుక ఫ్రీ అన్నారుగా, కానీ 1350 రూపాయల దగ్గర నుంచి 2000 రూపాయల వరకు పర్ టన్ను కట్టేగా జనాలు తెచ్చుకుంటున్నారు. మరి ఇసుక ఫ్రీ అవుతుందా, డబ్బులు కడితే వస్తుందా? నీకు ప్రజలు ఆలోచించుకోవాలి, వాళ్ళ విజ్ఞతకు వదిలేద్దాం. అదే ఇసుకని ప్రభుత్వం కనుక అమ్మితే నువ్వు టన్నుకి ఎంతో కొంత పెట్టు, 325 రూపాయలను 400 రూపాయలను టన్నుకి ఖరీదు పెట్టు, ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. రైతులకి చక్కటి మద్దతు ధర ఇప్పించు, రైతులు బాగుపడతారు. ఆ రైతులకి మిగిలినటువంటిది కనుక ఉంటే వాడు బంగారం అన్నా కొనుక్కుంటారు, ఇల్లన్నా కట్టుకుంటారు, లేదంటే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నా చేస్తారు. పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఫారెన్ కనుక పంపించినా కానీ ఉపయోగమే. ఇవాళ చాలామంది చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో జనాలు ఎడ్యుకేషన్ మీద పెట్టినంత ఖర్చు దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా పెట్టదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇట్లా ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలు ఏంటో చూసుకోవాలి. ఫారెస్ట్కి సంబంధించింది అటవీ సంపదని దోచుకోకుండా కనుక చూస్తే 3-4 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇసుక మూలకంగా కూడాను నువ్వు తక్కువ రేటే పెట్టు, టన్నుకు ఒక 300-400 పెట్టు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదేగా. దాని మూలంగా 750 కోట్లు 1000 కోట్లు ఇన్కమ్ వచ్చిందా లేదా? అదేవిధంగా మైనింగ్లో కూడా చేయొచ్చు. అదేవిధంగా అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, విజయవాడ బెంజ్ సర్కిల్ తీసుకో, లేదు అనేసి అంటే వైజాగ్లో జగదాంబ సెంటర్ తీసుకో. ఇలాంటి ఇంపార్టెంట్ సెంటర్స్ కానీ పట్టణాలు ఇట్లాంటి వాటిల్లో క్రయ విక్రయాలు, భూమికి సంబంధించిన క్రయ విక్రయాల్లో చాలా ఇన్కమ్ వస్తుంది. 2 రకాల ఇన్కమ్ వస్తుంది. బెంజ్ సర్కిల్లో గవర్నమెంట్ రేటు 10,000 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది మార్కెట్ రేట్ ఏమో 2 లక్షలు ఉంటుంది స్క్వేర్ యార్డ్కి. అంటే 1,90,000 రూపాయలు అనేటువంటిది స్క్వేర్ యార్డ్కి బ్లాక్ మనీయే, నల్లధనం. ఇప్పుడు నీ 10,000 రూపాయల మీద 10% అంటే గవర్నమెంట్కి ఆదాయం ఎంత వస్తుంది? నీకు 1000 రూపాయలు వస్తుంది. నువ్వు అదే 2 లక్షల రూపాయలు అనేటువంటిది రేటే ఫిక్స్ చేసి దాని మీద నువ్వు 1% పెట్టావనుకో, నీకు 20% వస్తుందా రా? 20,000 వస్తుందా రాదా? గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుద్దా లేదా? మరి చంద్రబాబు నాయుడు గారు ఆ పని చేయొచ్చుగా. జగన్మోహన్ రెడ్డిని తీసేయి. జగన్మోహన్ రెడ్డికి ఇవన్నీ తెలియవు, పనికి మాలినాడు, పిచ్చోడు, సైకో, రకరకాల మాటలు అన్నారు, ఓట్లు వేయలేదు, పోయాడు. మరి చంద్రబాబు నాయుడు చేయొచ్చుగా. 40 ఇయర్స్ ఇండస్ట్రీ విజనరీ కదా, ఎందుకు చేయట్లేదు ఆయన? ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంతకుముందు ఎందుకు చేయలేదు? తప్పు ఎవరిది? ప్రభుత్వాలదే తప్పు. మరి ప్రజలు ఎందుకు అడగడం లేదు? ఏందా నువ్వు అడిగేదే? ఓటు వృత్తపుణ్యానికి వేసేవైంది. 4,000 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, క్వార్టర్ బాటిల్ తీసుకున్నావు, బిర్యానీ తిన్నావా, ఏంది నువ్వు అడిగేది? మాకు తెలియదైంది అంటారు. దీని మూలకంగా ఏమవుతుందంటే బ్లాక్ మనీ తగ్గుతుంది, గవర్నమెంట్కి ఏమీ నష్టం లేదు, వాళ్ళకి వచ్చేయంటే ఆదాయమే వస్తుంది. 1% కాదు 0.5% పెట్టాయా నువ్వు, నీ ఇన్కమ్ ఎక్కడికి పోదు, బ్లాక్ మనీ అనేటువంటిది ఉండదు. అప్పుడు ఏమవుతుంది? ఇంతన నేను చెప్పానే 1,90,000 రూపాయల బ్లాక్ మనీ ఏదైతే ఉందో ఆ 1,90,000 రూపాయలు కాకుండా వాడు 2 లక్షలకే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్లో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వస్తుంది. అది మోడీ గారికి పోతే మన రాష్ట్రానికి రావాల్సిన మాట వస్తుంది. మరి చంద్రబాబు నాయుడు చేయొచ్చుగా పని, చేస్తాడో లేదో చూద్దాం. అది కూడా ఆదాయ మార్గమేగా. ఇట్లా చూసుకుంటే కనుక పోతే ఆదాయ మార్గాలు చాలా ఉంటాయి. ఇలా ఆదాయ మార్గాలు పెంచుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వానికి 100 రూపాయల ఆదాయం ఉంటే 50 రూపాయలు అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్కి పోద్ది. శాలరీసు, వేజెస్, పెన్షన్లు, మినిస్టర్ల ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఎట్సెట్రాకి పోతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మిగిలినటువంటి 50 రూపాయల్లో 15-20 రూపాయలు సంక్షేమానికి ఖర్చు పెట్టండి, మిగిలిన 30 రూపాయలు అభివృద్ధి ఖర్చు పెట్టండి, బ్రహ్మాండంగా అన్నీ జరుగుతాయి.